చెప్పాను కదా, స్ట్రోక్ వచ్చిన గోల్డెన్ అవర్ అంటారు కదా, ఈ 1 hour లోపల Hmm. హాస్పిటల్కి చేరితే దెర్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. యూజువల్లీ హార్ట్ అటాక్ హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్ అయినా కానీ VTVF సేవ్ చేయడానికి ఉంటుంది. మనకి డిలే ఎక్కడవుతుంది అంటే, మనకి యూజువల్లీ యాంజియోప్లాస్టీ కానీ ఏదైనా చేయాలన్నా కానీ దే విల్ ఎంక్వైర్. అవును. అర్థమవుతుందా, మనం ఇమీడియట్గా యాంజియోప్లాస్టీ చేయాలి అంటారు. అన్నప్పుడు ఏంటంటే మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారని కాల్ చేస్తారు, లేదా తెలిసిన వాళ్ళు ఉన్నారని కాల్ చేస్తారు. యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 90 minutes లోపల వీ హ్యావ్ టు డూ ద యాంజియోప్లాస్టీ. Mhm. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డోర్ టు నీడిల్. హాస్పిటల్కి వచ్చిన 90 minutesలో వీ హ్యావ్ టు డూ ద యాంజియోప్లాస్టీ. Mhm. దాన్ని ఏమంటారు, డోర్ టు నీడిల్. ఇప్పుడు హాస్పిటల్కి రాగానే వస్తారు, టైంలో వస్తారు, బట్ టేకింగ్ ద డిసిషన్ విల్ బి వెరీ డిఫికల్ట్. 3 Okay. factors ఉంటాయి అక్కడ డిలే కావడానికి. Hmm. ఒకటి ఫైనాన్షియల్, ఒకటి Hmm. సెకండ్ వన్ ఈజ్ టు టేక్ ద కన్సెంట్ ఫ్రమ్ ద పేషెంట్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. చాలామంది హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఉన్నా కానీ నమ్మకం ఉండదు, ఇది అప్రోప్రియేట్ ట్రీట్మెంటా లేదా అనేది. వాళ్ళు దే విల్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. Okay. ఓకే, లేకపోతే మా బ్రదర్ వస్తారు, లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తారు, 1 hourలో వస్తారు అయ్యి Hmm. అంటారు. యూజువల్లీ ఏంటంటే నవేడేస్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ దేర్. ఇమీడియట్లీ ఫోన్ చేసి తెలుసుకొని, లేకపోతే ఒకళ్ళిద్దరికి చేసి 5-10 minutesలో ఇస్తే మనం తొందరగా చేయడానికి ఉంటుంది. వీ కెన్ సేవ్ ద పేషెంట్ లైఫ్. Yes. సో 90 minutes ఇస్ ద, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద విత్ ఇన్ 90 minutes యాంజియోప్లాస్టీ చేయలేము అంటే బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్, దెన్ యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద క్లాట్ డిజాల్వింగ్ మెడిసిన్, లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్.